హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఆర్ స్పీడ్ న్యూస్. ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు, గృహలక్ష్మి పథకానికి లాస్ట్ డేట్ ఎప్పుడు? ఏంటి ఫ్రెండ్స్, సొంత స్థలమైతే ఉంది కానీ ఇల్లు కట్టడానికి చేతిలో చిల్లిగవ్వలేదు అని దిగులు పడుతున్నారా? లేక ప్రభుత్వం ఇచ్చే ఆ 3 లక్షల రూపాయల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారా? అయితే మీ అందరి కోసం గృహలక్ష్మి పథకం లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. అసలు అప్లై చేయడానికి చివరి తేదీ ఎప్పుడు, ఎవరికి ఈ డబ్బులు వస్తాయి అనే విషయాల గురించి ఇప్పుడు ఫుల్ జోష్తో ముచ్చటించుకుందాం. గృహలక్ష్మి అంటే ఏంటి? మొగుళ్ళకి రాదా? ఇక్కడ మనోళ్ళకి వచ్చే అతిపెద్ద డౌటేంటంటే, అన్నా పథకం పేరు గృహలక్ష్మి అని పెట్టారు, మరి గృహరాజుల పరిస్థితేంటి, మా పేరు మీద రాదా? రాదు తమ్ముడు, ఈ పథకం కేవలం ఇంట్లోని మహిళల పేరు మీద మాత్రమే ఇస్తారు. కాబట్టి మీ ఆవిడ పేరు మీదో అమ్మ పేరు మీదో అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ అయిపోయిందా లేక ఇంకా టైం ఉందా? ప్రభుత్వం అప్లికేషన్లు స్వీకరిస్తోంది, కానీ ఆ డేట్ ఎప్పుడైనా ముగియవచ్చు. అందుకే రేపు చేద్దాంలే అని బద్ధకించకుండా ఇప్పుడే మేల్కొరండి. అర్హతలేంటి? మీ దగ్గర ఇవి ఉన్నాయా? మీరు అప్లై చేసే ముందు ఈ కండిషన్లు చెక్ చేసుకోండి. సొంత స్థలం ఉండాలి. అన్నా నాకు స్థలం లేదు కానీ ఇల్లు కట్టేస్తాను అంటే కుదరదు ఫ్రెండ్స్. మీ పేరు మీద గాని మీ భార్య పేరు మీద గాని ఖాళీ స్థలం పక్కాగా ఉండాలి. ఆధార్ కేవైసీ. ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ ఆధార్ వచ్చేసింది. మీ ఆధార్ కార్డు అప్డేట్ అయి ఉండాలి. మనం ముందే చెప్పుకున్నాం కదా, ఆధార్ కార్డు తీసుకుని 10 ఏళ్లు దాటితే వెంటనే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో డాక్యుమెంట్ అప్డేట్ చేసేయండి. జూన్ 14, 2026 వరకు టైముంది కదా అని వెయిట్ చేస్తే గృహలక్ష్మి పథకం అప్లికేషన్ డేట్ దాటిపోతుంది. రేషన్ కార్డు. తెల్ల రేషన్ కార్డు ఉండాలి. అది ఉంటేనే మీరు పేదలని ప్రభుత్వం నమ్ముతుంది. ముఖ్యమైన డాక్యుమెంట్లు: ఇంటి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు, మహిళా లబ్ధిదారుని ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ పాస్బుక్, ఓటర్ ఐడి కార్డ్, కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్. ట్విస్ట్ ఏంటంటే, చాలామంది అప్లై చేశాక డబ్బులు పడటం లేదు అని కంగారు పడుతుంటారు. మీ ఆధార్లో పేరు, బ్యాంక్ అకౌంట్లో పేరు ఒక్క అక్షరం తేడా ఉన్నా డబ్బులు ఆగిపోతాయి. అందుకే ఆధార్లో అడ్రస్ అప్డేట్ చేసుకున్నప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. మొన్నటి వరకు 50 రూపాయలున్న ఆధార్ అప్డేట్ ఫీజు ఇప్పుడు 75 రూపాయలైంది కదా, అందుకే జాగ్రత్తగా ఒక్కసారి అన్నీ సరిచేసుకోండి. సో ఫ్రెండ్స్, సొంత ఇల్లు కట్టుకోవాలనే కలను నిజం చేసుకోవడానికి గృహలక్ష్మి పథకం ఒక అద్భుతమైన అవకాశం. చివరి తేదీ వచ్చే వరకు వెయిట్ చేయకుండా వెంటనే మీ దగ్గర్లోని సచివాలయంలో సంప్రదించండి. ఒకవేళ ఈ పథకానికి ఆన్లైన్లో సొంతంగా ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ వీడియో కావాలంటే కింద కామెంట్ బాక్స్లో గృహలక్ష్మి అప్లై అని టైప్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు మీ ఊరి వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన టీఆర్ స్పీడ్ న్యూస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు. థ్యాంక్ యూ.